హలో! హాయ్ అండి అందరికీ. ఈరోజు కన్నడ స్పెషల్ అక్కీ రోటీ ఎలా చేయాలో ఆంటీని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్‌లో వాటర్ తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటామో అంత వాటర్ తీసుకోవాలి. దాంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలంట. ఆంటీ స్టవ్ వెలిగించడం మర్చిపోయారా అండి? స్టవ్ వెలిగిస్తున్నారా ఆంటీ ఇప్పుడు? ఈ వాటర్‌ని కొంచెం బాయిల్ అవ్వాలంట కొంచెం. బాయిల్ అయిన తర్వాత కొంచెము రైస్ ఫ్లోర్ ఏసుకోవాలంట. ఇంగోండి ఆంటీ వేస్తున్నారు రైస్ ఫ్లోరు. నెక్స్టు వాటర్ బాయిల్ అయిపోయాయి కదా! బాయిల్ అయిన తర్వాత రైస్ ఫ్లోరు వేయాలంట దాంట్లో. ఇంగో ఆంటీ వేస్తున్నారండి చూడండి. వేసాక కాసేపు దీన్ని అలా ఉంచేయాలంట. ಬೇಯಬೇಕಲ್ಲ ಒಂದು ಸ್ವಲ್ಪ ಕುದಿಬೇಕು ಚೆನ್ನಾಗಿ ಮುದ್ದೆ ಮಾಡ್ದಂಗೆ ಅದು ರಾಗಿ ಮುದ್ದೆ ಇದೇ ಥರ ಮಾಡೋದು సేమ్ అంతే అండి. ಸೇಮು ಒಂದು 5 ನಿಮಿಷ ಬೇಯಬೇಕದು ಚೆನ್ನಾಗಿ ಬೇಯಬೇಕದು 5 ನಿಮಿಷ ಆದಮೇಲೆ ಗೂರಾಡ್ಬೋದು ಅಷ್ಟೇ ಅದು ಮುದ್ದೆ ಆಗುತ್ತೆ. 5 మినిట్స్ ఆగి రాగి ముద్ద అయితే తిప్పితే సరిపోద్దండి. ತಿರುಗಬೇಕು ಇಷ್ಟಿಷ್ಟು ದುಂಡು ಮಾಡ್ಬೇಕು. చిన్న చిన్న ముద్దలు ಸಣ್ಣ చేసుకోవాలండి. ಸಣ್ಣವು ರೊಟ್ಟಿಗಾದ್ರೆ ಇಷ್ಟನೇ ನಾದ್ಬೇಕು ಚೆನ್ನಾಗಿ రొట్టి కూడా సేమ్ కానీ చపాతీలా చేసుకోవాలండి. ಮಾಡಬೇಕು. ఆయిల్ ఏమీ లేదు, ఆయిల్ ఏమీ అవసరం ఉండదు. ఆంటీ బాగా కలుపుతున్నారు కదా! అవి ఉండలు కట్ట ఏం లేకుండా బాగా కలుపుకోవాలంట. చూడండి ఆంటీ ఎంత ఫాస్ట్‌గా కలుపుతున్నారో. నాకైతే అస్సలు రాదు. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. ఆంటీ బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. రోటీ, రాగి ముద్ద, చపాతీ చాలా బాగా చేస్తారు ఆంటీ. నేను ఆంటీని చేయడం చూశాను. అదిగోండి ఉడికించిన పిండి మొత్తాన్ని ఆంటీ అలా కలుపుతున్నారు. అక్కడ కలిపారని వేరేలా అనుకోకండి. ఆంటీ చాలా నీట్‌గా క్లీన్‌గా తుడిసేసి అప్పుడైతే ఆంటీ ఆ పిండిని కలుపుతున్నారు. ఆంటీ చాలా నీట్‌గా ఉంటారు. వాళ్ళ ఇల్లు చాలా నీట్‌గా ఉంటుంది. చూడండి ఆంటీ అసలు ఎలా కలుపుతున్నారో. ఆంటీ వాళ్ళైతే ఎప్పుడూ ఈ అక్కీ రోటీ, రాగి ముద్ద, చపాతీ ఇవే తింటారంట. రైస్ మాత్రం చాలా తక్కువ అంట తినడం. రైస్ తినరంట సరిగ్గా. ఇవే ఎక్కువ తింటారంట. అందుకే ఆంటీకి అంత బాగా చేయడం వచ్చేమో. నేను ఒకసారి ట్రై చేశాను కానీ నాకైతే అస్సలు రాలేదు. అందుకే ఒకసారి ఆంటీని అడిగి తెలుసుకుందామని మీకు కూడా ఒకసారి వీడియో తీసి చూపిద్దాం. ఎలా చేస్తారు ఏంటని ఆంటీని అడిగాను. ఆంటీ ఓకే అన్నారు. చూడండి ఆంటీ ఎంత బాగా చేస్తున్నారు అసలు. అసలు షేప్ కూడా అసలు ఎంత బాగా రౌండ్ షేప్ భలే వస్తుంది కదండి అసలు. నాకైతే అస్సలు రాదు అలాగా. ఫాస్ట్‌గా కూడా చేస్తున్నారు ఆంటీ. అసలు ఎంత ఫాస్ట్‌గా చేస్తారో. చాలా గ్రేట్ ఆంటీ. చూడండి కనీసం ఎక్కడ విడిపోవట్లేదు. ఎంత బాగా వస్తుందో అసలు. రౌండ్ షేప్ చాలా బాగా చేస్తున్నారు ఆంటీ. నాకైతే వంకర వంకరలు అన్ని అష్ట వంకరలు వస్తాయో నేను చపాతీ చేస్తే అసలు. ఆంటీ దగ్గర ఈసారి అలా ఇంకా బాగా నేర్చుకోవాలి. ఇక్కడ అందరూ ఎక్కువ రాగి ముద్ద, అక్కీ రోటీ, చపాతీ ఎక్కువ తింటారంట.
ఆంటీ వాళ్ళే కాదు మిగతా అందరూ ఎక్కువ అవే తింటారంట, రైస్ తక్కువ తింటారని చెప్పారు ఆంటీ అయితే మరి నాకు. ఇలా అన్ని రోటీస్ అన్నీ ఆంటీ చేసేస్తున్నారు. అసలు ఆంటీ అసలు ఎలా చేస్తున్నారో చూడండి, అసలు అలా అలా తిప్పుతున్నారు, అది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది, అసలు ఎంత బాగా వస్తుందో చూడండి అసలు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాము. అదిగోండి హీట్ అయిన తర్వాత ఆంటీ రోటీ కాల్స్తున్నారు. క్లాత్తో వాటర్ తడిపి ఎలా చేయాలండి? స్మాల్ అవుతారు, చిన్న స్పెనం అయిపోయిందండి. రోటీకి చపాతీకి పెద్దగా ఉండాలండి, కొంచెం పెద్ద. చపాతీది అయితే చిన్నది ఉండాలి, రోటీకి అయితే పెద్ద పెనం ఉండాలని చెప్తుంది. వావండి భలే పొంగుతున్నాయి. అక్కీ రోటీ, జోಳದ ರೊಟ್ಟಿ ಇದೇ ತರನೇ. జొన్న రొట్టె కూడా సేమ్ ప్రాసెస్ అండి. జోಳದ ರೊಟ್ಟಿ ಅದು ಜೋಳ ಇದು ಅಕ್ಕಿ ಅಷ್ಟೇ. అవి జొన్న ನಾವು ಇವೇ ಮಾಡೋದು. మీరు ఎక్కువ ఇవే చేసుకుంటారండి. అక్కి చూసారు కదండి అసలు ఆంటీ ఎంత బాగా కాలుస్తున్నారు. అవి కూడా చాలా బాగా పొంగుతున్నాయి, అసలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి, పొంగుతున్నాయి. అసలు ఎంత బాగా చేస్తున్నారు ఆంటీ. నేను ఇది ఫస్ట్ టైం చూడడం ఇలా. చాలా బాగా కాలుస్తున్నారు కదండి ఆంటీ. నెక్స్ట్ రాగి ముద్ద కూడా ఎలా చేయాలో ఆంటీని ఒకసారి ప్రిపేర్ చేయమందాము. చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో, దూదుల్లా ఉన్నాయి నిజంగా అసలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ అండి రోటీ చేసి చూపించినందుకు. వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే లైక్ కూడా చేయండి.